కావాలంటే రేపటి నుంచి తోటపల్లికి మారుస్తా. ఆ మూట తీసుకొచ్చి పెట్టరా. అక్కడ పడేసి వెళ్తా వెంటిపే ఉతికెళ్ళో. నాకు లోన పనుంది, ఇది మీ పని. ఏంట్రా ఎప్పుడు చెప్పకుండానే పనిచేసేవాడివి ఇప్పుడేంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? 4 రోజులు జైలు నుంచి బయటికి వెళ్ళగానే ఒళ్ళు బలిసిందిరా నీకు. నా ఒంటి మీద చేయబడిందా చిన్నాకి చెప్తా. ఏంట్రా చిన్న భయపెడుతున్నావు? ఎవడ్రా చిన్న అని కొట్టొద్దన్న. అన్న చిన్న ఎవరు నేను చెప్తున్నా. నువ్వు మీరు కూర్చోండి. కూర్చోండి మీరు కూర్చోండి. అన్న నేను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడన్నా ఒకరోజు రాత్రి హ్యాపీగా డ్రీమ్స్ లో ఉన్నానన్న. అప్పుడు మీలాగే 4 రౌడీలు నన్ను లాక్కుంటూ వెళ్ళి కిచెన్ లో వాళ్ళ పనులు నన్ను చేయమన్నారన్న. నేను చెయ్యను పో అన్న. అంతే అన్న, అటు 2 ఇటు 2 కొట్టి ఇచ్చారన్న. ఆ విషయం మా చిన్నాకు తెలిసిపోయిందన్న. ఆ 4 నన్ను కుమ్మేస్తుంటే అతి భయంకరమైన శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయన్న. చిన్న లోపలికొచ్చా. చీకట్లో అతని మొహం కనబడట్లేదు. కానీ ఆ కళ్ళు నిప్పులు చెలరేవు. ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు. కానీ ఒక్కడికి ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చింది. ఉగ్ర రూపం లాంటి ఆ మొహం, వేటకు పంజా విసిరబోయే పులి లాంటి ఆ చెయ్యి చూస్తేనే ఆ 4 సగం ప్రాణం పోయింది. ఒకడు మండుతున్న కట్టె తీశాడు, ఒకడు ఇనుప గెట్టు తీశాడు, ఒకడు కట్టె తీశాడు, ఒకడు రుబ్బులో రాయి తీశాడు. చిన్న దగ్గర ఏ ఆయుధం లేదు. వాళ్ళు కొట్టడానికి దగ్గరికి వస్తున్నారు. అంతే, ఒకే ఒక్క నలుగురు ఒక్క దెబ్బకే అయిపోయారు. ఆ 4 జీవితాంతం ఈ దెబ్బలు మర్చిపోలేదు.